హలో వ్యూవర్స్, ఐరావతం యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. సో ఈ వీడియోలో మనం హెర్బల్ హోమ్ రెమెడీస్ ఫర్ అసిడిటీ గురించి చూద్దాం. నేను ఈ వీడియోలో 13 హోమ్ రెమెడీస్ చెప్పాను. సో ఫస్ట్ ఈ అసిడిటీ అంటే ఏంది, దీని గురించి ఒక షార్ట్ బ్రీఫ్ ఇస్తాను సో దట్ మనకి ఐడియా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా హెవీ ఫుడ్ లేకపోతే మన స్టమక్ డైజెస్ట్ చేసుకొని ఫుడ్ తీసుకున్నప్పుడు మన స్టమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యాసిడ్ వల్ల కాంప్లెక్స్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ డైజెస్ట్ అయిపోతాయి మన స్టమక్లో. కానీ ఈ యాసిడ్ అవసరానికి మించి రిలీజ్ అయినప్పుడు మనకి హార్ట్ బర్న్స్ కానీ, గొంతులో మండటం లాంటి ఫీలింగ్ కానీ, లేకపోతే ఫుడ్ పైప్ దగ్గర మండటం లాంటి ఫీలింగ్, ఇట్లాంటి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. దానినే అసిడిటీ అంటాం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల, లేదా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియోలో 13 హోమ్ రెమెడీస్ చెప్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లవంగం. ఈ లవంగం చప్పరించడం వల్ల ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్. సో పాలు కానీ, పెరుగు, ఇట్లాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల అసిడిటీ తగ్గించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మింట్ జ్యూస్. సో రెగ్యులర్గా పుదీనా జ్యూస్ తాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా అనారోగ్య సమస్యలతోని బాధపడుతున్నారు అనుకోండి, జనరల్గా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళకి అసిడిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తారనమాట. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది 2 స్పూన్స్, మళ్ళీ హనీ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్, ఇంకా వాటర్. సో ఈ 3 తీసుకొని అసిడిటీ ప్రాబ్లమ్ని తగ్గించుకుంటారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ మిక్స్చర్ తిన్న తర్వాత తాగితే స్టమక్లో యాసిడ్ సెక్రేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీరా వాటర్. సో ఈ జీలకర్ర ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసి మనం తిన్న తర్వాత ఈ వాటర్ని తాగాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బనానా, కుకుంబర్, వాటర్మిలన్, ఈ మూడు తిన్న తర్వాత ఇవి తీసుకుంటే యాసిడిటీని క్యూర్ చేస్తాయి అనమాట. నార్మల్గా కూడా తినొచ్చు. తిన్న తర్వాత వాటర్మిలన్ ఇది తినాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ టీ, కాఫీ, ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగకుండా పుదీనాతో కానీ, లేకపోతే యష్టి మధుకం అని అంటారు. సో ఈ కట్టల్లా కనిపిస్తున్నాయి కదా, దీన్ని ములేతి అని కూడా అంటారు. సో పుదీనా టీ కానీ, లేకపోతే ములేతి టీ కానీ తీసుకోవాలి. సో ఇవి హెర్బల్ టీ లాగా పుదీనా ఇంకా ములేతి చేసుకొని తాగాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోజు ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తాగితే చాలా మంచిది, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. ఇది చాలా సింప్లెస్ట్ రెమెడీ. వాటర్ ఈ అసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. సో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తాగడం వల్ల అసిడిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్లో మనకి కాల్షియం, ఐరన్, విటమిన్ సి, ఇట్లా ఇంకా ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. సో మన స్టమక్లో ఉన్న ఈ pH లెవెల్స్ని కోకోనట్ వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగుతో తినడం వల్ల ఇమ్మీడియట్ ఇంకా ఎఫెక్టివ్ రిలీఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ కాన్స్టెంట్గా మీరు అసిడిటీతో బాధపడితే ప్రతిరోజు తిన్న తర్వాత ఒక 10 గ్రాముల బెల్లం తినండి. ఈ బెల్లం ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయకుండా చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రతిరోజు క్యాబేజ్ జ్యూస్ తాగడం, ఆర్ నెక్స్ట్ వాటర్ ఇంకొక టీ స్పూన్ సోడా మిక్స్ చేసుకొని తాగిన తర్వాత ఇన్స్టెంట్గా అసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది. సో ఈ 13 హోమ్ రెమెడీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు మా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.